స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. మైగ్రేన్ తలనొప్పుల్లో అత్యంత బాధాకరమైంది ఇదే. తలపై సుత్తులతో బాదుతున్నట్లుగా, సూదులతో పొడుస్తున్నట్లు, అది కూడా తలలో ఒకవైపే తీవ్రమైన నొప్పితో మనల్ని వేధిస్తుంది. తలలో రక్తనాళాలు చిట్లిపోతున్నాయా అన్నంత వేదనగా ఉంటుంది. అయితే ఈ మైగ్రేన్ రావడానికి ఖచ్చితంగా కొన్ని ప్రేరేపకాలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆ ప్రేరేపకాలకు దూరంగా ఉన్నట్లయితే మైగ్రేన్ను చాలా వరకు నివారించుకోవచ్చు. మైగ్రేన్ ప్రేరేపకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలపై సమ్మెటపోటులా వేధిస్తుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా అన్నంతగా, భరించలేనంతగా నొప్పిని కలుగజేస్తుంది. ఈ తీవ్రమైన నొప్పిని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనల్ని సైతం చేస్తుంటారు. నిజానికి మైగ్రేన్ ఎందుకొస్తుందో తెలియదు. అయితే కొన్ని రకాల ప్రేరేపకాలు మైగ్రేన్ను తెచ్చిపెడుతుంటాయి. ఆ ప్రేరేపకాలను గుర్తించి వాటికి దూరంగా ఉంటే మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. మరి ఆ ప్రేరేపకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా నిద్రపోవడం లేదా చాలినంత నిద్ర లేకపోవడం, వేళకు భోజనం చెయ్యకపోవడం, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, భారీ శబ్దాలు, గాఢమైన వాసనలు, మిరుమిట్లు గొలిపే కాంతులు, నెలసరి సమయంలో హార్మోన్ల మార్పులు, ఆందోళన, ఒత్తిడి, కాఫీలు, టీలను అతిగా తీసుకోవడం, ఇవన్నీ మైగ్రేన్ ప్రేరేపకాలే. ఇలాంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.